బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్స్, సీలింగ్ మొత్తం ప్రొఫైల్ లైట్లు, సపరేట్ పూజా రూమ్, అలాగే మోడ్యులర్ కిచెన్. ఈ కబోర్డ్స్ కి యూజ్ చేసిన హార్డ్వేర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. వీటి లుక్ అనేది అమేజింగ్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. అలాగే డోర్స్ అన్నిటికీ కూడా సిల్వర్ స్ట్రిప్స్ అయితే వేయడం జరిగింది. అలాగే వార్డ్రోబ్స్ యొక్క డిజైన్స్ కావచ్చు, ఇక అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ చేసుకున్నారు విత్ టైల్స్ తో సహా. మొత్తం 3 బెడ్రూమ్స్ అండి. డిజైన్స్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి ఒక అపార్ట్మెంట్ లో 1600 SFT లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది డిజైన్ అయితే చేసుకున్నారండి. ఈ ఫ్లాట్ అనేది సేల్ కూడా ఉంది. ఎక్కడ ఉంది, ఎంత కాస్ట్ చెప్తున్నారు, డిజైన్స్ ఎలా చేసుకున్నారు, లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుంది అనేది పూర్తిగా అయితే తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో అనేది మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా సరే మీకు కూడా ఉపయోగపడుతుంది. మీ యొక్క హౌస్ ని ఇంటీరియర్ పరంగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దాంట్లో. సో ఈ వీడియో అనేది పూర్తిగా అయితే చూసేయండి. ఫ్లాట్ కి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మీరు చూస్తున్న డోర్ ఫుల్ టేక్ వుడెన్ డోర్ అన్నమాట, డిజైన్ చేసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి మనకి ఉత్తరం వైపు కూడా మరొక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది రెండో వైపు మనకి ఉత్తరం ఫేసింగ్ లో ఇచ్చిన మెయిన్ డోర్ అన్నమాట. ఈ రెండు డోర్ల నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి మనకి వే అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ అనేది మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో మనకి శ్రీ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్ లో అయితే 5th ఫ్లోర్ లో అయితే ఉండటం జరుగుతుందండి. ఎవరైనా చూసి ఈ ఫ్లాట్ మొత్తం నచ్చి తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో కూడా ఫోన్ నెంబర్స్ అనేవి ఉంటాయి, అక్కడి నుంచి కూడా చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక ఫ్లాట్ విషయానికి వెళ్ళిపోదామండి. ఈ ఫ్లాట్ లో మనకి మొత్తం 3 బెడ్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రెజెంట్ మనం వచ్చేసరికి హాల్లో అయితే ఉన్నామండి. ఇంటీరియర్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీ అనేది పడకుండా చాలా క్వాలిటీగా ఉండేటట్లు బిల్డ్ చేయడం జరిగింది. కింద మొత్తం మీరు గమనించినట్లయితే 2x4 మనకి టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అండి. పూజా రూమ్ అయితే ఇది వస్తుందండి. పూజా రూమ్ కూడా సపరేట్ గా అయితే బిల్డ్ చేయడం జరిగింది. పూజా రూమ్ లో మీరు గమనించినట్లయితే మనకి మొత్తం కూడా 2x4 టైల్స్ అనేవి యూజ్ చేశారు. వీటికి ఎపాక్సీ గ్రౌటింగ్ కూడా గోల్డ్ మనకి స్టోన్స్ ఉంటాయి కదా, వాటితోటి ఎపాక్సీ అనేది కూడా పెట్టించడం జరిగిందండి. మొత్తం కూడా మనకి పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ చాలా సూపర్ గా అయితే ఉండేటట్లు నిర్మించుకున్నారనమాట. ఈ పూజా రూమ్ యొక్క సైజు వచ్చేసరికి మనకి 4x8 సైజులో ఉండేటట్టు బిల్డ్ చేసుకున్నారు. దీని పక్కనే మనకి కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. కిచెన్ కి ఎంట్రన్స్ అయితే ఇది మనకి ఎంట్రన్స్ అయ్యి లోపలికి వెళ్ళిన వెంటనే ఎదురుగా మనకి వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి అల్యూమినియం విండోస్ అండి. ఇక మనకి మొత్తం కూడా షింక్ అనేది ప్రొవైడ్ చేశారు. షింక్ పైన ట్యాప్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అనేవి యూజ్ చేశారండి. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉండేటట్లు తీసుకున్నారు. ఇవి మొత్తం మనకి గ్రానైట్ తోటి చుట్టూ ఉండే ఫ్రేమ్ అనేది మనకి బిల్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూడవచ్చు. ర్యాక్స్ ఇవన్నీ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ తోటి ఉండేటట్లు డిజైన్ అయితే చేశారండి. ఇవి మొత్తం మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. టాండెమ్ బాస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. దీని యొక్క సైజ్ వచ్చేసరికి మనకి 8x10.5 సైజ్ లో కిచెన్ ని మనకి డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. ఈ పైన ఉండే ర్యాక్స్ ఇవన్నీ కూడా మనకి గ్లాస్ ర్యాక్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్ గా మనకి కిచెన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కిచెన్ చూసారు కదా, ఇక మనకి దీనికి ఎదురుగా డైనింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. సింపుల్ గా డైనింగ్ అనేది ఇచ్చారు. ఈ యొక్క డైనింగ్ స్పేస్ మనకి 8x9 సైజులో డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ ఒక క్రాకర్ యూనిట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటికి యూజ్ చేసిన హార్డ్వేర్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు సెలెక్ట్ చేశారండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, ఎలా ఉన్నాయి అనేది. జనరల్ గా ఉండకుండా కొంచెం యూనిక్ డిజైన్స్ అనేవి యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా డిజైన్ అయితే చేయించారండి. ఇక మనకి ఫైనల్ గా మొత్తం 3 బెడ్రూమ్స్ అనేవి వస్తాయండి. 3 బెడ్రూమ్స్ చూద్దాం. ఇక్కడ మనకి సెంటర్ లో 2 బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారు కదా, ఈ 2 బెడ్రూమ్స్ కి సెంటర్ లో టీవీ యూనిట్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ టీవీ యూనిట్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి మెయిన్ హాల్ అయితే రావడం జరుగుతుందండి. మెయిన్ హాల్ యొక్క సైజ్ అనేది మనకి 16x13 సైజులో అయితే ఉంటుంది. అలాగే ఇందులో కూడా హార్డ్వేర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఇక్కడ లైన్స్ డిజైన్స్ అనేవి చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే డిజైన్స్ అనేవి యూజ్ చేసి చాలా యూనిక్ గా ఉండేటట్లు డిజైన్స్ అయితే చేయించారండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇవన్నీ మనకి నార్మల్ ప్రైజెస్ కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయండి. ఈ హ్యాండిల్స్ అన్ని కూడా ఈ టైప్ లో మనం డిజైన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే. సో ఇవన్నీ మీరు కొంచెం గమనించుకోగలరు. ఇక మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. దీని డోర్ యొక్క డిజైన్ కూడా చూడవచ్చు. మనకి సిల్వర్ స్టిప్స్ అనేవి యూజ్ చేసి ఈ యొక్క డిజైన్స్ అనేవి చేయించడం జరిగింది. డోర్ ఓపెన్ చేసుకొని మనం లోపలికి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇది మొత్తం వార్డ్రోబ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క బెడ్రూమ్ సైజ్ అనేది మనకి మొత్తం కలుపుకొని 17x15 సైజులో ఉంటుంది. ఇందులోనే మనకి వార్డ్రోబ్స్ ఉంటాయి, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది.
ఆ రెండు కూడా చూపిస్తాను. వార్డ్రోబ్స్ అనేవి ఇందులో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది చేయించడం జరిగిందండి. దీని యొక్క స్ట్రక్చర్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఈ యొక్క కబోర్డ్స్ మనకి బెడ్రూమ్స్ లో ఉండే వార్డ్రోబ్స్ అంటారు కదా, ఈ యొక్క వార్డ్రోబ్స్ అనేవి డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. దీని పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా మీరు చూడవచ్చు. ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ లో మనకి మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ అనేవి యూజ్ చేశారండి. మంచి లగ్జరీ లుక్ లో ఉండే టైల్స్ అన్నమాట. అలాగే మనకి ఇందులో మొత్తం కూడా ఎస్ఎస్ ట్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. మనకి ఇక్కడ ఇచ్చిన వెస్టర్న్ సీట్స్ కానీ అలాగే మనకి ఇందులో ఇచ్చిన షింక్స్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు. అన్ని కూడా మంచి లగ్జరీగా ఉండేటట్లు ఈ యొక్క డిజైన్స్ అనేవి చేయించడం జరిగిందనమాట. అన్ని కూడా చాలా క్లాస్ గా అయితే ఉంటాయండి ఇవన్నీ కూడాను చూస్తానికి. సో మనకి ఇక్కడ వాల్ ఉంది కదా, ఈ వాల్ లో కూడా మనకి బ్యూటిఫుల్ గా రాయల్ ప్లే వాల్ డిజైన్స్ అనేవి చేయించడం జరిగింది. దీని పక్కన మనకి రెండో బెడ్రూమ్ అయితే వస్తుందండి, అది కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చింది అని నేనైతే అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మేము ముందుకైతే తీసుకురాగలం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇక మనకి ఇది రెండో బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఎంట్రన్స్ అయిన వెంటనే బ్యూటిఫుల్ గా వార్డ్రోబ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అలాగే మనకి రైట్ సైడ్ ఉండే వాల్ లో రాయల్ ప్లే డిజైన్ అనేది చేయించడం జరిగింది. పైన వచ్చేసరికి మనకి మొత్తం ప్రొఫైల్ లైట్స్ అనేవి యూజ్ చేసి సీలింగ్స్ యొక్క డిజైన్స్ అనేవి చేయించడం జరిగిందండి. చాలా సింపుల్ గా అయితే చేయించారనమాట ఇవన్నీ కూడాను. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. లోపల మనకి సిమెంట్ షెల్ఫ్లు అనేవి వస్తాయి. మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ అనేది చేయించి యొక్క డిజైన్స్ అనేవి చేయించడం జరిగింది. అన్ని కూడా మంచి క్లాస్ లో ఉండే విధంగా డిజైన్స్ అనేవి చేయించారు. అన్ని కూడా ప్రీమియం గానే ఉంటాయండి. ఇక ఇందులో కూడా మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఈ యొక్క రెండో బెడ్రూమ్ సైజ్ అనేది మనకి 9.5x12 సైజులో అయితే బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ యొక్క సైజ్ అనేది 9.5x4 సైజులో ఉంటుందన్నమాట. అలాగే ఇందులో కూడా మనకి మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ అనేవి డిజైన్ చేయించారండి. అవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఉందండి, అది కూడా నేను మీకైతే క్లియర్ గా అయితే చూపిస్తాను. ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. ఇక ఇక్కడ కనిపించేది వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. అన్నిటి కూడా సిల్వర్ లైన్స్ అనేవి డోర్స్ లో డిజైన్ అయితే చేయించారు. ఇక లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్ వాల్ లో మనకి వార్డ్రోబ్స్ అనేవి బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఇందులో కూడా డిజైన్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ అనేవి డిజైన్ చేయించడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్ లో మనకి వాల్ పెయింటింగ్ కూడా ఇక్కడ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా చూడవచ్చు. ఈ థర్డ్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మనకి 9x12 సైజులో ఉంటుంది. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుందండి. 6.5x5 సైజులో ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇందులో కూడా చాలా సింపుల్ గా ఉండే డిజైన్స్ తీసుకొని మనకి టైల్స్ యొక్క డిజైన్ కావచ్చు, అలాగే మనకి మిగతా డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బిల్డ్ చేయడం జరిగింది. అలాగే దీనికి కొంచెం వాష్ ఏరియా కూడా ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. ఇక ఓవరాల్ గా ఈ 3 BHK ఫ్లాట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక్కడ మనకి కొంచెం వాష్ ఏరియా టైప్ లో ఇక్కడ ఒక డోర్ అనేది డబుల్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి వాష్ ఏరియా కింద యూస్ చేసుకునేటట్లు ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇందులో కూడా మనకి చిన్న ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా టైల్స్ తోటి బిల్డ్ చేయడం జరిగింది అనమాట. మొత్తం కూడా మనకి లగ్జరియస్ గా ఉండేటట్లు డిజైన్స్ అనేవి చేయించడం జరిగిందండి ఓవరాల్ గా. ఇప్పుడు ఈ ఫ్లాట్ కి సంబంధించిన కాస్ట్ అనేది 70 లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుందండి. కొంచెం నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా వివరాలు ఉంటాయి, అక్కడ నుంచి కూడా చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక ఈ వీడియోలో మీరు చూసిన ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు, ఈ యొక్క ఫ్లాట్ కావచ్చు, ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.